హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొత్తపల్లి రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది మీకు వీడియో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్తపల్లి రైల్వే స్టేషన్ వద్ద నిర్మిస్తున్నటువంటి స్టేషన్ బిల్డింగ్ ముందున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం మన వీడియో చూసినప్పుడు ఇక్కడ కలరింగ్ పనులు అనేది ఇంకా మొదలవ్వలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ పూర్తి రావడానికి వచ్చాయి కలరింగ్ వర్క్స్ అనేది. అలాగే ప్లాట్ఫామ్ 1 సంబంధించినటువంటి రూఫ్ టాప్ వర్క్స్ కూడా దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. ఇప్పుడు నేను మీకు స్టేషన్ బిల్డింగ్ లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. మీరు చూస్తున్నది కొత్తగా అవుతున్నటువంటి మన కొత్తపల్లి రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఇది మీరు ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 మీద ఏదైతే రూఫ్ టాప్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయో వర్క్స్ అనేది ఆ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రూఫ్ టాప్ని చూస్తున్నాం. మీరు ఇక్కడ లాస్ట్ వీడియోలో మీరు చూసినప్పుడు కొత్తపల్లి టు మనోహరాబాద్ ఏదైతే వెదిరే వైపు రైల్వే ట్రాక్ వేస్తున్నానని వీడియో చేశానో అది అప్డేట్ నెంబర్ 8 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అప్డేట్ నెంబర్ 9. ఇది ప్రయాణికులు కూర్చోడానికి నిర్మించినటువంటి సీటింగ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడైతే ఆల్రెడీ సిమెంట్ తోటి నిర్మిస్తున్నారు. ఇక్కడ సిమెంట్ బెంచెస్ ఏదైతే ఉంటాయో అది సీటింగ్ అనేది ఇక ప్లాట్ఫామ్ 1 మీద సిమెంట్ తోటి నిర్మిస్తున్నారు. ఇక్కడ స్టీల్ చైర్స్ అనేది సీటింగ్ అనేది మనకి ఏం లేదు. ఇక్కడ ప్రస్తుతానికైతే ప్లాట్ఫామ్ 1 మీద ఈ సీటింగ్ ఏదైతే సిమెంట్ తోటి నిర్మిస్తున్నారో ఆ సీటింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయితే పూర్తి అవడానికి వచ్చాయి. అలాగే వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ప్లాట్ఫామ్స్ ఏదైతే రూఫ్ టాప్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ నేను పాత మోడల్లో వస్తాయని చెప్పాను. ఇక్కడ కూడా ఇప్పుడు అలాగే ఇచ్చారు కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అన్ని ఇదంతా ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్. ఇది నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ ఇచ్చినదైతే రూఫ్ టాప్ వర్క్స్ ఏవైతే ప్లాట్ఫామ్ 1 మీద, ప్లాట్ఫామ్ 2 మీద, ప్లాట్ఫామ్ 3 మీద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం ఓల్డ్ మోడల్ ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ఈ ప్లాట్ఫామ్ 1 పైన, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 పైన అన్నీ వాటర్ పంప్స్ అయితే కనెక్షన్తో సహా ఇచ్చారు. చూస్తున్నది సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఏదైతే రూఫ్ టాప్ వర్క్స్ ఉన్నాయో ఓల్డ్ మోడల్లో ఆ వర్క్స్ ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ పైన జరుగుతున్నాయి. ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్లోని స్టేషన్ బిల్డింగ్ పనులతో పాటు అన్ని ప్లాట్ఫామ్స్ పైన ఫ్లోరింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ఈ ఫ్లోరింగ్స్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఏదైతే టైల్స్ వర్క్ నడుస్తుందో ఆ వర్క్స్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే ఆ టైల్స్ అనేది వేస్తున్నారు. మీకు అది నేను ముందు తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ వర్క్స్ ఇంతవరకు వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ట్రాక్ ఉందో ఈ లూప్ లైన్స్ ఈ వర్క్స్ అనేది ఇంతవరకు వచ్చాయి. మీరు నా లాస్ట్ వీడియో చూసినప్పుడు కెనాల్ అవతల వైపు నుంచి వెదిర వైపు ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ వైపు రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ లూప్ లైన్ ఏదైతే లూప్ లైన్ ఉందో అలాగే సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఫస్ట్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి 2 లూప్ లైన్స్ ప్లస్ 2 మెయిన్ లైన్స్ ఆ వర్క్స్ అనేది ట్రాక్స్ వర్క్స్ ఇంతవరకు వచ్చాయి. వీటితో పాటుగా ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో మనకి ఈ టైల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఏదైతే రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఉందో ఎంక్వైరీ కౌంటర్స్ అండ్ టికెట్ కౌంటర్స్ వచ్చే ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాం. ఇదిగోండి మీరు చూస్తున్నది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి స్టేషన్ ప్రధానమైన బిల్డింగ్. దీని వర్క్స్ అనేది కలరింగ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ పూర్తవడానికి వచ్చాయి. 80% ఆఫ్ ద కలరింగ్ వర్క్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఫస్ట్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్లే. ఒకవైపు ఏమో ప్లాట్ఫామ్ రూఫ్ టాప్స్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి అట్ ద సేమ్ టైం మనం టికెట్ కౌంటర్ కానివ్వండి, ఇటు వెయిటింగ్ హాల్స్ కానివ్వండి, ఇటు ఎంక్వైరీ కౌంటర్స్ కానివ్వండి కలరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి ఆ టైల్స్ వర్క్ ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఫ్లోరింగ్ మీద వచ్చినటువంటి ఫినిషింగ్ ఏదైతే మన టైల్స్ వేస్తున్నారో ఆ టైల్స్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 60% వర్క్స్ అయితే టైల్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆల్రెడీ కూర్చోడానికి సీటింగ్ కూడా మీకు చూపించాను కదా వీడియో మొదట్లో. సీటింగ్ కూడా ఇక్కడ సిమెంట్తో నిర్మిస్తున్నారు. నేను ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ స్టీల్ ఫర్నిచర్ వస్తున్నాను ఎక్స్పెక్టేషన్, కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ 1 పైన ఏదైతే సీటింగ్ ఉందో ఫ్రెండ్స్ ఈ సీటింగ్ అయితే చేశారు. ఇది మొత్తం సిమెంట్ టైప్ ఉంది. ఇది చూస్తున్నారా సిమెంట్ ఇది సీటింగ్ అయితే చేశారు. ఇప్పుడు ఇది కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ప్రస్తుతం జరుగుతున్న పనులు ప్లాట్ఫామ్ వర్క్ జరుగుతున్నాయి. అదే సైడ్ మీద ఫ్లోరింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ టైల్స్ తోటి ఫ్లోరింగ్ అనేది వేస్తున్నారు. చాలా నీట్గా అవ్వబోతుంది మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. అట్ ద సేమ్ టైం మనకి సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఇందో మీకు చూపించాను కదా అక్కడ కూడా ఈ ప్లాట్ఫామ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఒకవైపు ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి, మరోపక్క స్టేషన్లో గ్రీనరీ ఏదైతే పచ్చదనం ఉందో ఈ ప్లాంటేషన్ అనేది అది కూడా చాలా ఎక్కువ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే ఇక్కడ ఏ స్టేషన్లో కూడా చూడలేదు ఈ రోడ్డుకి ఇరువైపులా ఇంత ప్లాంటేషన్ అనేది. ఇక్కడ మాత్రం
మొక్కలైతే చాలా బాగా నాటారు. ఫుల్ గ్రీన్ రెవల్యూషన్గా ప్లస్ గ్రీన్ ఏదైతే స్టేషన్గా కనబడబోతుంది. మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఫుల్ ఆఫ్ గ్రీన్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చుట్టుపక్కల మొత్తం రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు నాటిపెట్టారు. ప్లాంటేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా చేస్తారు. ఇక్కడ చాలా బాగుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఫ్యూచర్లో మనకి కొత్తపల్లి రైల్వే స్టేషన్ మొత్తం గ్రీన్ రైల్వే స్టేషన్గా కనబడబోతుంది. అలాగే పొల్యూషన్ ఫ్రీగా కూడా ఉండబోతుంది మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇంకా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి మీకు నేను ఏదైతే టైల్స్ వర్క్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ టైల్స్ వర్క్స్ అనేది ఇక్కడ ప్లాట్ఫామ్ 1 మీద ఇక్కడ నుంచి ఆ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అయితే ఈ టైల్స్ వర్క్స్ ఏదైతే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు టైల్ వర్క్స్ అనేది ఈ నీట్ ఫినిషింగ్ బార్డర్ వర్క్ ఏదైతే ప్లాట్ఫామ్ మీద వచ్చే బార్డర్ వర్క్ ఉందో ఫ్లోరింగ్ పైన వచ్చేది ఆ వర్క్స్ అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 1 మీద ఉన్నాను. 60% అయితే ఈ టైల్స్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ వద్ద. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ చివరికి తీసుకువెళ్ళి చూపిస్తాను ఏ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి అనేది. ఇప్పుడు మీరు చూసింది కొంతవరకే ఈ టైల్స్ వర్క్ అనేది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఈ వర్క్స్ అనేది జరుగుతున్నాయి ఇక్కడ. ఈ టైల్ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఈ టైల్స్ వర్క్ కంప్లీట్ అయిందంటే మనకి ఫ్లోరింగ్ మీద మనకి ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది రాబోతుంది. ఒకసారి ఆ ఫినిషింగ్ వచ్చిన తర్వాత మనకి కొత్తపల్లి రైల్వేకి సంబంధించినటువంటి ఫస్ట్ ప్లాట్ఫామ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అవుతాయి. అప్పుడు సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి వర్క్స్ అనేది మాత్రమే పెండింగ్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆల్రెడీ ఇక్కడ అయిపోయిన ఏదైతే టైల్స్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఎండింగ్ వరకు మీకు తీసుకెళ్ళి చూపిస్తాను ఎంతవరకు వర్క్ అయింది అనేది. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది ఇక్కడ నుంచే ఏదైతే కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఉందో ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ బిల్డింగ్ని అందంగా మరియు అత్యంత సుందరంగా నిర్మిస్తున్నారు. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో మనకు వచ్చే మెయిన్ స్టేషన్లో ఒకటి వచ్చేసి మన ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ బిల్డింగ్, ఇంకోటి వచ్చేసి సిద్దిపేట ఏదైతే రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ ఒకటి, మరొకటి మనోహరాబాద్ ఏదైతే డెస్టినేషన్ ఉందో ఇక్కడ అరావెల్ మన కొత్తపల్లి నుంచి డెస్టినేషన్ ఏదైతే మనోహరాబాద్ ఉందో ఈ 3 రైల్వే స్టేషన్లు కూడా చాలా పెద్దవి మరియు ఈ మార్గంలో చెప్పుకోదగిన రైల్వే స్టేషన్స్. ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ వచ్చే ముందే మనకి 2 RUBలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. 2 RUBలు, ఒకటి రైల్వే టనల్ వస్తుంది. ఏదైతే వాటర్ వెళ్ళడానికి వీలుగా నిర్మిస్తున్నారో ఆ వర్క్స్ కూడా ఎంతవరకు చూపిస్తాను. ఆ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చాయి. ఇక్కడ మనకి స్టేషన్ వచ్చే ముందే 2 RUBలు వస్తుంది, ఇంకోటి రైల్వే టనల్ వస్తుంది. చూపిస్తాను. ఇప్పుడే కర్నూలు నుంచి బయలుదేరింది నిజామాబాద్ వెళ్ళాల్సిన ట్రైన్. కొత్తపల్లి దగ్గర పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ట్రైన్ అనేది ఆగడం లేదు. నేను మీకు చెప్పిన RUB నెంబర్ 1 ఇదే. ఇది కొత్తపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ బిల్డింగ్కి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ RUB నెంబర్ 1. దీని పక్కనే మనకి RUB 2 ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ నెంబర్ 2 ఉందో అది కూడా దీని పక్కనే నిర్మించారు. ఈ RUB 1 పనులు పూర్తయిపోయాయి, ఈ RUB 2 పనులు కూడా పూర్తయిపోయాయి. అలాగే రైల్వే టన్నల్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది RUB 2, ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్ నెంబర్ 2. ఇది ఒక పక్క వాటర్ వెళ్ళడానికి వీలుగా రైల్వే టన్నల్ కూడా నిర్మించారు. దాని పక్కనే మనకి రైల్వే అండర్ బ్రిడ్జ్ RUB నెంబర్ 2 వచ్చింది. ఇప్పుడు మనం లాస్ట్లో చూసినప్పుడు ఇక్కడ రైల్వే టన్నల్ వర్క్స్ RUB ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్క్స్ ఉన్నాయో ఈ నెంబర్ 1 నెంబర్ 2 RUB వర్క్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజుకు యాజ్ ఆఫ్ నౌ ఈరోజు 14 జనవరి 2025 వరకు ఈ RUB 1 రైల్వే అండర్ బ్రిడ్జ్ నెంబర్ 1 ప్లస్ RUB నెంబర్ 2 రైల్వే అండర్ బ్రిడ్జ్ నెంబర్ 2 వర్క్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నెంబర్ 1 అండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నెంబర్ 2. ఇప్పుడు నేను మీకు స్టేషన్ కిందికి దిగి నేను చూపిస్తాను మీకు రోడ్డుకి ఇరువైపులా ఏదైతే ప్లాంటేషన్ ఉందని చెప్పాను వీడియో మొదట్లో. ఇప్పుడు నేను ఉన్నది మెయిన్ అయితే స్టేషన్ ముందు వచ్చిన మెయిన్ రోడ్ మీద ఉన్నాను. ఇప్పుడు నేను ఈ రోడ్డు వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డన్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ CC రోడ్డు, దీని మీద ఫినిషింగ్ అనేది ఇంకా రావాల్సింది. ఇందాక మనం స్టేషన్ పైనుంచి కిందికి రోడ్డు వద్దకు వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిందికి నడుస్తూ స్టేషన్ బిల్డింగ్ వద్దకు వెళ్దాం మనం. ఇప్పుడు చూసిన నడుస్తూ వెళ్తున్న ఎంత బాగుందో ఫ్రెండ్స్. చూస్తుంటే ప్లాట్ఫామ్ 1 మీద నిర్మించినటువంటి ఏదైతే రూఫ్ టాప్ వర్క్స్ ఉన్నాయో అవి అయితే కంప్లీట్ చేసుకొని ఫినిషింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఎంత నీట్గా అంటే అంత నీట్గా బాగున్నాయి. అలాగే స్టేషన్ ముందు రోడ్డుకి ఇరువైపులా కూడా ప్లాంటేషన్ అనేది వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయాయి. రోడ్డుకి ఇరువైపులా ప్లస్ మధ్యలో డివైడర్ ఏదైతే ఉందో ఆ డివైడర్ పైన కూడా మొక్కలు నాటారు. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మొత్తం ఫస్ట్ రైల్వే స్టేషన్ నేను చూసిన ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇంత ప్లాంటేషన్ అనేది ఉండడం అయితే నేను చూసిన ఫస్ట్ రైల్వే స్టేషన్ మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. గ్రీన్ రైల్వే స్టేషన్గా కొత్తపల్లి రైల్వే జంక్షన్ అనేది
పేరు గడించబోతుంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు కూడా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. అలాగే అత్యంత రద్దీగా కూడా మారబోతుంది మన కొత్తపల్లి రైల్వే జంక్షన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.